హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. రీడింగ్లో మీకు యూనివర్స్ ద్వారా నేను మీకు ఈరోజు ఒక మీ మనసులో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి నేను రీడింగ్ ఇస్తున్నానండి. అండ్ కొత్త వాళ్ళు కనుక వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మీరు మీ మనసులో ఉన్న ఆ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో కూడా మీరు పెట్టొచ్చండి. ఈ రీడింగ్ గురించి మీ ఒపీనియన్ కూడా మీరు షేర్ చేయొచ్చు నాకు. అండ్ లైక్ చేయండి, సో దట్ మీరు లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అండ్ వాళ్ళలో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు లైక్ చేయడం ద్వారా వాళ్ళ దాకా చేరుతుంది, కాబట్టి మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా అవుతుంది. అండ్ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీకు పర్సనల్ రీడింగ్ నెంబర్ నా సారీ అండి, నా డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తున్నాను. సో మీరు నంబర్కి మీరు వాట్సాప్ చేయండి, కాల్ చేయొద్దు. సో వాట్సాప్ చేస్తే నేను తప్పకుండా మీకు మీ పర్సనల్ రీడింగ్ కూడా నేను ఇస్తాను. సో ఇది పర్సనల్ రీడింగ్ అనేది నాట్ ఓన్లీ రిలేషన్షిప్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ సిచ్యువేషన్స్, అంటే ఐ మీన్ ద ప్రాబ్లమ్స్, లేదంటే ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్కి సంబంధించింది కానివ్వండి, క్యారియర్కి సంబంధించి మీ క్యారియర్లో అంటే మీరు మీ బిజినెస్లో కానీ, లేదనంటే మీరు జాబ్ చేస్తుంటే కూడా మీ జాబ్లో కూడా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా, ప్రైవేట్ జాబ్ వస్తుందా, అండ్ ప్రజెంట్ మీరున్న జాబ్లో గ్రోత్ ఎలా ఉంటుంది మీకు ఫ్యూచర్లో, మరి మీ ఇదే జాబ్ మీరు కంటిన్యూ చేయాలా, లేదంటే ఏదైనా బెటర్ ఆపర్చునిటీస్ గురించి ట్రై చేయాలా, ఇలాంటివి కూడా మీరు రీడింగ్లో తెలుసుకోవచ్చు. అలాంటిదే కాకుండా ఇంకా మీకు హెల్త్కి సంబంధించి కూడా అండి, మీకు కానీ మీ ఎవరికైనా మీ రిలేటెడ్ ఎనీ పర్సన్స్ హెల్త్కి సంబంధించి కూడా మీరు ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే, ప్రజెంట్ వాళ్ళ హెల్త్ స్టేటస్ని బట్టి ఫ్యూచర్లో వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా మీరు రీడింగ్ తీసుకోవచ్చు. అండ్ అలాగే మీ ఫైనాన్సెస్ అంటే మీకు ఫ్యూచర్లో ఫైనాన్స్ స్టేటస్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ మీకు ఫైనాన్షియల్గా ఎలా ఉంది, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అండ్ ఫ్యూచర్ ఆన్సర్స్ మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాని గురించి కూడా మీరు రీడింగ్ తీసుకోవచ్చు. ఓవరాల్గా ఒకవేళ మీరు కంప్లీట్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే క్యారియర్, రిలేషన్షిప్, ఫైనాన్సెస్ అండ్ హెల్త్కి, ఈ నాలుగిటికి సంబంధించి మీరు రీడింగ్ తీసుకోవాలనుకుంటే టోటల్గా కూడా మీరు రీడింగ్ తీసుకోవచ్చు. దానికి కాస్ట్ సపరేట్ ఉంటుందండి. అండ్ మీరు ఇండివిజువల్గా ఓన్లీ క్యారియర్కి సంబంధించి కానీ, రిలేషన్షిప్కి సంబంధించి కానీ, ఫైనాన్షియల్కి సంబంధించి మీరు కనుక రీడింగ్ తీసుకోవాలనుకుంటే కనుక నేను నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు ఎంత కాస్ట్ అవుతుంది ఏంటనేది నేను చెప్తాను. ఇది కంప్లీట్గా మీకు ఒక గైడెన్స్ అండి, యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్. సో మీకు వచ్చిన గైడెన్స్ని బట్టి కూడా మీరు ఫ్యూచర్లో మీరు మీ లైఫ్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, అండ్ మీ లైఫ్కి ఒక సొల్యూషన్స్ అనేది కూడా మీకు దొరుకుతుంది. దాన్ని బట్టి కూడా మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఉంటుందండి. సో ఈరోజు రీడింగ్లో మాత్రం నేను కంప్లీట్గా ఎవరైతే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, లైక్ మీ పార్ట్నర్ కానీ, మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సరేనండి, అండ్ లవర్స్ కానివ్వండి, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరేనండి, ప్రజెంట్ అసలు మీరు అనుకుంటున్న మీ పార్ట్నర్ లైఫ్లో వాళ్ళు ఎలా ఉన్నారు, అండ్ అసలు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు ప్రజెంట్ లైఫ్లో అనేది మనము ఈ రీడింగ్లో చూద్దాము. నేను ఇక్కడ ఒక 6 కార్డ్స్ అయితే నేను తీసానండి. సో ఈ 6 కార్డ్స్కి కూడా నేను మీకు క్లారిటీ కార్డ్స్ కూడా మీకు తీస్తాను. సో ఇక్కడ నాకు వచ్చిన కార్డ్స్ ప్రకారం అయితే మీ పార్ట్నర్ వచ్చేసి ఒక విలాసవంతమైన జీవితము గడపడానికి ఇష్టపడతారండి. అంటే వీళ్ళు ఫైనాన్షియల్గా బాగుండొచ్చు, అండ్ జాబ్ పరంగా కూడా బాగుండొచ్చు, అండ్ ఈవెన్ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఉండొచ్చు. వీళ్ళేంటంటే ఒక ఎంజాయ్మెంట్ లైఫ్ని ఇష్టపడతారండి. మీ పార్ట్నర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, వీళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు కోరుకున్నవన్నీ జరగాలి, లగ్జరియస్గా ఉండాలని చెప్పి కొద్దిమంది కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు కూడా వీళ్ళు ఒక ఎంజాయ్మెంట్ సెలబ్రేషన్ మూమెంట్ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారండి మీ పార్ట్నర్. అయితే ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే 10 ఆఫ్ వ్యాండ్స్ కూడా వచ్చింది. ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్ అంటే వీళ్ళది ఒక స్ట్రగ్లింగ్ లవ్. అంటే వీళ్ళు ప్రస్తుతం పార్ట్నర్ ఎవరైతే ప్రీవియస్ పార్ట్నర్ అంటే మీరు ఒకవేళ వీళ్ళ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ అయితే కనుక, ఆ పాస్ట్ లైఫ్ పార్ట్నర్తో వీళ్ళకి అంత అంటే అంత నచ్చలేదండి వీళ్ళకి. మేల్ ఆర్ ఫీమేల్ అండి ఎవరైనా సరే, వాళ్ళకి మీకు భేదాభిప్రాయాలు రావడము, ఈ పర్సన్ కోరుకున్నట్టుగా మీలో వాళ్ళకి నచ్చని క్వాలిటీస్ ఏవో ఉండడము, మీరు మేబీ కరెక్ట్గా ఉన్నా కూడా వీళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడము, ఇలాగా మిమ్మల్ని వీళ్ళు దూరం పెట్టారండి ఈ పర్సన్. ఎందుకంటే వీళ్ళు కోరుకున్న లైఫ్ ప్రకారంగా మీరు లేరు, అండ్ మేబీ
మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారండి ఇక్కడ. వీళ్ళు మ్యారేజ్ అయినా కూడా మీతోని ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ లేదండి వీళ్ళకి. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ జాబ్ చేస్తున్న వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, మీ ఇద్దరికి కూడా ఒక ఈగో ఇష్యూస్ అనేటివి కూడా రేజ్ అయ్యాయండి మీ మీ లైఫ్లో, అంటే మీ రిలేషన్షిప్లో. అండ్ ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే కంప్లీట్గా ఒక పొసెసివ్ పర్సన్ అండి. పొసెసివ్ అని అంటే అండ్ ఆల్సో సీక్రెట్స్ మెయింటైన్ చేసే కైండ్ ఆఫ్ పర్సన్ అండి. కొద్దిగా స్టబ్బర్న్ పర్సన్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్కి మీరు చేసే పనులు మేబీ వీళ్ళకి నచ్చకపోవచ్చు. ఫైనాన్షియల్గా కూడా మీ ఇద్దరికి కూడా కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. మీరు ఒకటి అంటే వాళ్ళు ఇంకొకటి అనడము, వాళ్ళు చెప్పింది మీరు వినట్లేదు అని వాళ్ళ మనసులో అనుకోవడము, ఇలాగా వైఫ్ అండ్ హస్బెండ్లో కూడా కొంచెం ఇలాగ నడుస్తున్నాయి. అండ్ అలాగే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరేనండి, వాళ్ళకు కూడా భేదాభిప్రాయాలు అనేటివి అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీ పర్సన్ అనేది కంప్లీట్గా ఒక ప్రొఫెషనల్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి. వీళ్ళు ఏంటంటే ఒక సిస్టమాటిక్గా లైఫ్ ఉండాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి. వీళ్ళు ఎలాగైతే ఉంటారో వాళ్ళ లైఫ్లో వీళ్ళ పార్ట్నర్ కూడా అలాగే ఉండాలని కోరుకునే టైప్ ఆఫ్ పర్సన్స్ కొద్దిమంది ఉన్నారు. అండ్ లేదనంటే మీరు ఒక డిసిప్లిన్డ్ పర్సన్, మీరు ఒక మంచి సిస్టమేటిక్గా ఉండే పర్సన్, మీ పర్సన్లో అలాంటివి క్వాలిటీస్ లేనందువల్ల మీ ఇద్దరికి కూడా గొడవలు రావడము, ఇలాగ కొంచెం డిఫరెంట్ సిచ్యువేషన్స్ కూడా మనకి రీడింగ్లో కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ద ఎంప్రెస్. యాక్చువల్గా ఇక్కడ మీ పార్ట్నర్ దగ్గర కంప్లీట్లీ వీళ్ళు ఒక హై ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు. అండ్ అలాగే చూడడానికి మంచి అట్రాక్టివ్ పర్సన్ ఉండొచ్చు, మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండొచ్చు. అలాగే వీళ్ళని ఎవరైనా ఆకర్షించే అంత ఒక బ్యూటీ అనేది వీళ్ళ దగ్గర ఉండొచ్చు. అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అండి, బ్యూటీ ఆర్ హ్యాండ్సమ్ అని చెప్పొచ్చు. ఇది మీ పార్ట్నర్ ఏంటంటే ఇలా మెయింటైన్ చేస్తారండి. వీళ్ళు మెయింటెనెన్స్ కూడా ఎలా ఉంటుందంటే, ఎవరైనా వీళ్ళకి అట్రాక్ట్ అవ్వాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటారు. ఎవరైనా వీళ్ళని పొగడాలని, వీళ్ళే అందరిలో ఒక స్పెషల్ పర్సన్గా ఉండాలని చెప్పేసి, అందరు కూడా వీళ్ళని అట్రాక్ట్ అవ్వాలని చెప్పేసి ఆ విధంగా వీళ్ళ డ్రెస్అప్ కానివ్వండి, వీళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, వీళ్ళ ఫైనాన్షియల్ థింగ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా వీళ్ళు ఒక ఎంప్రెస్ లాగా ఫీల్ అవ్వడం, వాళ్ళని ఒక కింగ్ క్వీన్ లాగా ఫీల్ అవుతారు. అండ్ అలాగే వీళ్ళకంటే ఎక్కువగా ఇంకెవరు కనబడద్దు అనే టైప్ ఆఫ్ జెలస్ కూడా కొంచెం వీళ్ళలో ఉంటుందండి. సో కంప్లీట్గా వీళ్ళ ఒక అట్రాక్ట్ చేసే కైండ్ ఆఫ్ మెంటాలిటీ కూడా వీళ్ళలో ఉంటుందండి మీ పార్ట్నర్. అండ్ ఇక్కడ ద డెత్ కార్డ్, దానికంటే బిఫోర్ నేను ఇంకొకటి తీస్తానండి, క్వీన్ ఆఫ్ కప్స్. కాకపోతే ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ వచ్చేసి కంప్లీట్లీ ఒక ఇమోషనల్ పర్సన్ అండి. సో క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ వీళ్ళు కంప్లీట్లీ ఒక ఇమోషనల్ పర్సన్, మెచ్యూర్డ్ లవ్ అనేది వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఒక మెచ్యూర్డ్ పర్సనాలిటీ అండి. మెచ్యూర్డ్ పర్సన్ అంటే ఏంటంటే మెచ్యూర్డ్ పర్సన్ అంటే వీళ్ళు ఏదైనా సరే ఒక లవ్లో ఉన్న, ఏదైనా జాబ్ చేస్తున్నా, వీళ్ళు ఏం చేస్తున్నా సరే వీళ్ళు ఏంటంటే ఒక మెచ్యూర్డ్గా ఆలోచనలు అనేవి చేస్తారండి. అంటే మీతో మాట్లాడుతున్నా కూడా మీ ఒక మెచ్యూర్డ్గా ఉండడము, మీతో ఎలాంటి ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నా కూడా చాలా మెచ్యూర్డ్గా వీళ్ళు ఆన్సర్స్ ఇవ్వడం. అంటే మీరు ఏదైనా ప్రాబ్లమ్ చెప్పినా కూడా వీళ్ళ ఆన్సర్స్ కానివ్వండి, వీళ్ళ కేరింగ్ కానివ్వండి, వీళ్ళ సపోర్ట్ కానివ్వండి, అవన్నీ కూడా చాలా ప్యూర్గా ఉండడము. అలాగా ఆ కైండ్ ఆఫ్ ఇమోషనల్ పర్సన్స్ కూడా అండి వీళ్ళు అలాగా అటాచ్ చేసుకుంటారు వీళ్ళ సైడ్. అంటే అంత ఎమోషనల్గా వీళ్ళు అటాచ్ అవుతారు వేరే వాళ్ళకి. అండ్ ఇక్కడ వీళ్ళు డివోషనల్, ఎస్, వీళ్ళు ఈ పర్సనల్ కూడా ఎవరినైతే ఇష్టపడతారో వాళ్ళని డౌన్ టు ఎర్త్ అండి, వాళ్ళ హార్ట్ఫుల్గా వీళ్ళు ఇష్టపడతారు. అండ్ మీ పార్ట్నర్ అండి వీళ్ళు డౌన్ టు ఎర్త్ ఇష్టపడతారు, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. అండ్ ఒక్కసారి వీళ్ళు కనెక్ట్ అయ్యారనంటే వాళ్ళని వదులుకోవడం కూడా వీళ్ళకి ఇష్టం ఉండదండి. సో ఆ కైండ్ ఆఫ్ పర్సన్ మీ పర్సన్. అండ్ వీళ్ళు ఈ సిచ్యువేషన్లో ప్రస్తుతం ఎలా ఉన్నారు ఏంటి అని అంటే, వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ పర్సన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి వీళ్ళ లైఫ్లో అని కూడా వీళ్ళు అనుకుంటున్నారండి. అంటే మీతో ఉన్న ఆ బాండింగ్ ఏదైతే ఉందో, మీతో సపరేషన్ అయిన తర్వాత మీతో ఉన్నప్పుడు వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది లేవని చెప్పేసి వీళ్ళు ఆలోచించుకోవడం జరుగుతుందండి. అందుకని నేను మీకు దూరంగా ఉన్నాను అన్న ఒక హింట్ అనేది వీళ్ళు ఇస్తున్నారు మీకు. ఓకే, ఈ కార్డ్ ద్వారా మీకు తెలిసిపోతుందండి, ఈ రీడింగ్ ద్వారా మీకు తెలిసిపోతుంది ఈ పర్సన్స్ ఎందుకు మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు, ఎందుకు వీళ్ళు మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళారనంటే ఈ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్, ఈ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ వీళ్ళవి ఉన్నాయండి. సో సిచ్యువేషన్స్, మనం కరెంట్ సిచ్యువేషన్ కనుక మనం ఆలోచిస్తే వీళ్ళు ఈ ప్రేమ కోసము, ఈ ఇమోషనల్ కనెక్షన్ కోసం వీళ్ళు వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ కొద్దిమంది అండి
ఇక్కడ ఈ ఈ కనెక్షన్స్‌కి వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు దూరం అవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళు ఒక పర్సన్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ అండి. వీళ్ళు వేరే పర్సన్ లైఫ్‌లోకి కూడా వెళ్ళడం జరిగింది. ఏవైతే వీళ్ళు కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ పర్సన్ దగ్గర ఉన్నాయని చెప్పేసి ఒక మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఫీమేల్ బొమ్మ చూసి మీరు ఫీమేల్ అని అనుకోవద్దు. మేల్ కూడా చెప్పొచ్చు. అంటే ఫీమేల్ మేల్ లైఫ్‌లో కూడా వెళ్లారని కూడా చెప్పొచ్చు. సో, ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వీళ్ళు ఏదైతే కోరుకున్నారో మీ పార్ట్నర్ ఏవైతే కోరికలు ఉన్నాయో లేకపోతే వాళ్ళు ఎలాగైతే ఉండాలి వీళ్ళ లైఫ్ పార్ట్నర్ అనుకున్నారో వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళలో వీళ్ళు కోరుకున్న క్వాలిటీస్ అన్నీ కూడా వీళ్ళలో నచ్చి వీళ్ళే రైట్ పర్సన్, వీళ్ళే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అని చెప్పేసి వీళ్ళు ఆలోచించుకొని వీళ్ళ జీవితంలోకి ప్రస్తుతం వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతం అసలు ఏముంది ఇప్పుడు ఇంత వీళ్ళు అనుకున్న విధంగా వెళ్ళిన వీళ్ళకి సడన్‌గా ఒక చేంజ్ అనేది అయితే జరిగిందండి. ఇక్కడ వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన అన్ని క్వాలిటీస్ మీలో లేవని చెప్పేసి వీళ్ళు వేరే లైఫ్‌లోకి వెళ్ళడం జరిగింది. ఆ లైఫ్‌లో కూడా ఇప్పుడు ఒక ద డెత్ సిచ్యువేషన్ అయితే వచ్చిందండి ఇక్కడ. మిజరబుల్ చేంజెస్ అండ్ ఎండింగ్స్. సో, అంటే ఇప్పుడున్న ఆ రిలేషన్‌షిప్‌లో కూడా వీళ్ళకి మూవ్ ఆన్ న్యూ డైరెక్షన్ లేదంటే డెత్ ప్రెజెంట్ ఉన్న అన్ని వీళ్ళ కోరికల ప్రకారంగా ఉన్న పర్సన్ లైఫ్ నుంచి కూడా వీళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి ఎందుకంటే డార్క్నెస్ ఇన్ దేర్ లైఫ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ లైఫ్లో కూడా వీళ్ళిద్దరి లైఫ్లో కూడా ఒక నెగిటివ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నాయి అంటే వాళ్ళ లైఫ్లలో కూడా గొడవలు కొట్లాటలు అండ్ మిస్అండర్స్టాండింగ్స్ ట్రస్ట్ ఇష్యూస్ ఎందుకంటే మీ పర్సన్ చాలా పర్ఫెక్ట్ పర్సన్ అని ఫీల్ అయ్యే టైప్ ఆఫ్ పర్సన్ కదండి అండ్ వీళ్ళు ఎలా చెప్తే అలా వినాలి వీళ్ళు ఎలాగైతే ఉంటారో అలాగే ఉండాలి అని అనుకునే టైప్ ఆఫ్ పర్సన్స్ కదా బట్ ఇక్కడ ఏమవుతుందనంటే అందరూ ఒకలాగా ఉండరు కదండి సో ఎక్కడో ఒక దగ్గర మీరు కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అయి ఉంటారు కానీ ఇక్కడ ఇది ఓపెన్ రిలేషన్షిప్ సో ఇక్కడ ఈ పర్సన్ మాత్రం మీ పర్సన్ అండర్లో ఉండడానికి ఇష్టపడటం లేదు దానివల్ల కూడా వీళ్ళకి ఒక డెత్ సిచ్యువేషన్ అంటే వీళ్ళ లైఫ్ ఒక న్యూ డైరెక్షన్లో వెళ్ళబోతుంది అండ్ ద టవర్ కార్డ్ కూడా ఉందండి ఇక్కడ మనకి ద టవర్ కార్డ్ అంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఇష్యూస్ అండి ఇప్పుడు నడుస్తున్నాయి అంటే ఇక్కడ మేబీ మీ పర్సన్ ఎవరినైతే నమ్మి వెళ్ళారో వాళ్ళు మీ పర్సనే కాకుండా వేరే వాళ్ళు కూడా వీళ్ళ లైఫ్లో ఉన్నట్టుగా మీ పర్సన్కి తెలిసిందండి సో వీళ్ళు వెళ్ళిన లైఫ్లో వీళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ లైఫ్లో ఈ పర్సన్ పర్ఫెక్ట్ కాదు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు రియలైజ్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చండి సో ఇప్పుడు రియలైజ్ అవ్వడము అండ్ వాళ్ళకి మీ పర్సన్కి గొడవలు జరగడము ఈ పర్సన్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వేరే వాళ్ళ రిలేషన్షిప్లో ఉండి మీ పార్ట్నర్ని వీళ్ళు దూరం పెట్టడము వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళ లైఫ్లో జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ సో వీటికి కూడా నేను మళ్ళీ మీకు ఒక క్లారిటీ కూడా కార్డ్స్ తీస్తానండి ఇది ఎంతవరకు నేను చెప్పే రీడింగ్కి దీనికి మీకు అక్యురసీ అనేది ఉందా లేదా అనేది కూడా మనం మళ్ళీ కార్డ్స్ షఫిల్ చేసి కూడా మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను ఒక 3 కార్డ్స్ తీస్తానండి ప్రజెంట్ మీ పార్ట్నర్ లైఫ్లో ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ఇదే మీ పార్ట్నర్ లైఫ్లో జరుగుతుందా లేదా మళ్ళీ నాకు ఒక క్లారిటీ కార్డ్స్ నేను తీసుకోవడం జరుగుతుంది యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ప్రజెంట్ వీళ్ళు ఒక థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో లేదంటే వీళ్ళకి దూరం చేసుకొని వీళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళ పార్ట్నర్ లేరని చెప్పేసి వీళ్ళకి దూరం అవడం జరిగింది మరి ప్రస్తుతం మరి వీళ్ళు ఆ లైఫ్లో ఎలా ఉన్నారు ప్లీజ్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ వాళ్ళవి ఎలా ఉన్నాయి కరెక్ట్గా వీళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేసి నాకు ఆన్సర్ చేయండి యూనివర్స్ నేను ఇక్కడ మీరు ఇచ్చిన కార్డ్స్కి నాకు క్లారిటీ ఇవ్వండి చెప్పానండి ద మజిషియన్ కార్డ్ వచ్చింది ఇక్కడ వీళ్ళ లైఫ్లో ఒక మేజర్ చేంజెస్ అయితే రాబోతున్నాయి సో ద సన్ కార్డ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్ నుంచి వీళ్ళు ఇప్పుడు నెగిటివ్ లైఫ్లో ఉన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఈ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి ఒక పాజిటివ్ లైఫ్ కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ నౌ దే ఆర్ థింకింగ్ అబౌట్ దేర్ లైఫ్ అండి అంటే వీళ్ళ లైఫ్ గురించి వీళ్ళు బెంగపెట్టుకున్నారు ఓకే ఎందుకంటే వాళ్ళు కోరుకున్న విధంగా వీళ్ళ లైఫ్ లేదు ఇక్కడ చూడండి కంప్లీట్గా డెత్ సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు 10 ఆఫ్ స్వాట్స్ కంప్లీట్గా వీళ్ళు మోసపోవడం జరిగింది మీ పార్ట్నర్ మోసపోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ వీళ్ళు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడము మీ పార్ట్నరే థర్డ్ పార్టీలోకి వెళ్తే మళ్ళీ ఆ పార్ట్నర్ కూడా వేరే థర్డ్ పార్టీలోకి వెళ్ళిపోవడము వీళ్ళని నెగ్లెక్ట్ చేయడము వీళ్ళని కంప్లీట్గా డెత్ పొజిషన్లోకి తోసేయడం అంటే బాటమ్ టు హెడ్ టు బాటమ్ కంప్లీట్గా వీళ్ళని మోసం చేయడం అయితే జరిగింది ప్రస్తుతం మీ పార్ట్నర్ ఏదైతే అనుకొని వెళ్ళారో ఏదైతే లైఫ్ లగ్జరీ లైఫ్ స్టైల్ డిసిప్లిన్డ్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ ఇవన్నీ కూడా వీళ్ళు అనుకొని ఆ లైఫ్లోకి వెళ్ళారు కదా సో ప్రస్తుతం మాత్రం అక్కడ ఏం జరుగుతుంది అంటే
టవర్ కార్డ్ వచ్చింది. వాళ్ళకి వీళ్ళకి మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చాయి. వాళ్ళ లైఫ్‌లో కూడా ఇంకొక పర్సన్ ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం వీళ్ళు కంప్లీట్‌గా ఒక నెగెటివ్ లైఫ్‌లో ఉన్నారనేది క్లియర్‌గా మనకి తెలుస్తుందండి. నౌ 7 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు వీళ్ళు ఏదైతే లైఫ్‌లో ఉన్నారో అది పర్ఫెక్ట్ పర్సన్ కాదు. నౌ వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నా కూడా నౌ దే ఆర్ థింకింగ్ అబౌట్ దేర్ పర్సన్, పాస్ట్ లైఫ్ పర్సన్. ఈ వీళ్ళకి డిఫరెన్సెస్ అనేది నౌ దే మే బీ అండర్‌స్టాండింగ్ అండి. వాళ్ళకి ఇప్పుడు మేబీ అర్థం అవుతున్నట్టుంది. సో వీళ్ళు ఏ పని చేస్తున్నా కూడా ప్రెజెంట్ మీరు గుర్తుకు రావడం కూడా జరుగుతుంది. ఇదిగోండి సెపరేషన్‌లో ఉన్న పర్సన్ గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే లాంగ్ డిస్టెన్స్ మీకు మీ పర్సన్ దూరం అయ్యారు కదా! సో లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్న మిమ్మల్ని వీళ్ళు ఇప్పుడు గుర్తు చేసుకోవడం జరుగుతుంది. మీ గురించి ఇప్పుడు వీళ్ళొక ఆలోచనలు చేస్తున్నారు. ఎందుకు మీకు పార్ట్నర్‌కి సెపరేషన్ అంటే మీకు ఎందుకు సెపరేట్ అయ్యారు? రీజన్స్ ఏంటి? ఎక్కడ రాంగ్ అయింది? ఎవరిది తప్పు? ఇవన్నీ కూడా వీళ్ళు ఒక ఎనలైజేషన్ అనేది ప్రస్తుతం చేస్తున్నారు. కేరింగ్ అండి. నౌ క్వీన్ ఆఫ్ కప్స్. సో ఇప్పుడు ఒక కేరింగ్ అనేది స్టార్ట్ అయింది మీ వైపు. అండ్ మిమ్మల్ని గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నారు. అండ్ ప్రస్తుతం అయితే మీ ఆలోచనలలోనే వీళ్ళు గడపడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి అక్కడ గడుపుతున్నారు కాబట్టి. అండ్ ప్రస్తుతం వీళ్ళు చీటింగ్ అంటే మోసపోయినట్టు కూడా వీడు ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే మీ పార్ట్నర్కి చీటింగ్ జరిగింది. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ పార్ట్నర్ కరెక్ట్ కాదు, వాళ్ళు వీళ్ళని మోసం చేశారు అని క్లియర్గా వీళ్ళకి ఒక బ్యాక్ స్టాబ్ అనేది చేశారని అర్థమైపోయిందండి మీ పార్ట్నర్కి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఎన్ని తీసానంటే కార్డ్స్ 1 2 3 4 5 6 7. సో ఇదండి ప్రస్తుతము మీ పార్ట్నర్ లైఫ్లో జరుగుతుంది. మీ పార్ట్నర్ ఒక అందమైన జీవితాన్ని ఒక విలాసవంతమైన జీవితాన్ని ఒక ఎంజాయ్మెంట్ లైఫ్ని అన్నీ కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం జరిగింది. కాకపోతే వీళ్ళకి జరిగింది శాస్తి ఏంటి అంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళ పార్ట్నర్ ప్రజెంట్ ఉన్న పార్ట్నర్ లైఫ్లోకి థర్డ్ పార్టీ ఎంట్రన్స్ అనేది జరిగింది. సో ఈ థర్డ్ పార్టీ ఎంట్రీతో వీళ్ళ లైఫ్ మొత్తం కూడా చిందరవందర అవ్వడం జరిగింది. నైట్ ఆఫ్ కప్స్. సో ప్రస్తుతం మీ పార్ట్నర్ పాస్ట్ లైఫ్లోకి వెళ్ళాలని, ప్రస్తుతం ఉన్న లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి వీళ్ళు చాలా 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 ఆతృతగా వెయిట్ చేస్తున్నారండి. అంటే మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి అయితే వీళ్ళు ఒక నిర్ణయం అనేది తీసుకున్నారు. ద ఎంప్రెస్ ఇప్పుడు ఎవరండి? నౌ ద ఎంప్రెస్ ఈస్ యువర్ యు ఆర్ ద ఎంప్రెస్ నౌ. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ ఏమంటారండి, దూరపు కొండలు నునుపు అనొచ్చు, లేకపోతే పైన పటారం లోన లొటారం అంటారు కదా, ఆ టైప్ అనొచ్చు. అంటే పైన వీళ్ళు చూసిన ఆ పైన పైన మెరుగులన్నీ చూసేసి వాళ్ళే ఇంప్రెస్ అని చెప్పేసి ఫీల్ అవ్వడం జరిగింది. బట్ వీళ్ళు ఎప్పుడైతే లోతుగా వాళ్ళకి దగ్గరగా వెళ్ళారో అప్పుడు అసలు ఆ పర్సన్ ఎవరు ఇంప్రెస్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి నౌ దే ఆర్ రియలైజింగ్ యు ఆర్ ద రైట్ ఎంప్రెస్ అని. ఎంప్రెస్ అంటే ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా రావచ్చు అండి. నౌ దే ఆర్ లుకింగ్ ఫర్ ద లాంగ్ టర్మ్ కమిట్మెంట్ విత్ యూ. మీతోనే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలని, మీతోనే లైఫ్ టైం ఒక ఉండాలని చెప్పేసి వీళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. ద మజిషియన్ అదేనండి, ఆ మార్పు అనేది కోరుకుంటున్నారు. ద మేజర్ ఆర్కనా కార్డ్ ఇది. ఆ మ్యాజిక్ జరగాలి వీళ్ళ లైఫ్లో, చేంజెస్ రావాలి అండ్ స్టెప్ కూడా తీసుకోవాలని కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు ప్రజెంట్. సో స్టక్ ఎనర్జీ అయితే ఉందండి. ఎమోషనల్గా వీళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు. మీ గురించి దిగులు పడటము, ఆలోచించడము, మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారో లేదని చెప్పేసి అనుకోవడం కూడా జరుగుతుంది. వీళ్ళు పొసెసివ్గా కూడా ఫీల్ అవుతున్నారండి. మీ గురించి చాలా పొసెసివ్గా ఉన్నారు. ఇక్కడ మనకి 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో పొసెసివ్గా కూడా వీళ్ళు ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది మీ గురించి. పొసెసివ్గా అంటే అదేనండి, మీరేం ఎలా ఉన్నారో ఏంటో మరి ఇంతగా ఏదో ఎక్స్పెక్ట్ చేసేసి మనం వచ్చేసాము. మరి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, నా గురించి ఆలోచిస్తున్నారా లేదా, నా గురించి బెంగ పెట్టుకుంటున్నారా, లేదంటే మరి నేను వెళ్తే మళ్ళీ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదని చెప్పేసి పొసెసివ్గా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని మిస్ చేసుకోవడం ఇష్టం లేదండి వాళ్ళకి ఇప్పుడు. అండ్ ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది. నైట్ అయితే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. వీళ్ళ నిద్ర కూడా పట్టట్లేదు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నారండి. మీరు ఎట్లాగైతే ఒంటరిగా ఉండి మీరు ఎలాగో బాధపడుతున్నారో ఇప్పుడు ఈ పర్సన్ కూడా అలాగే ఉండడం జరుగుతుంది. ద మూన్ కార్డు కూడా వచ్చింది. ద మూన్ అంటే స్లీప్లెస్ నైట్స్ కూడా కంప్లీట్గా వీళ్ళు నిద్రపోకుండా బాధపడటం, ఎమోషనల్ అవ్వడం, ఆలోచించడం, మీతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకోవడం, మీకు వాళ్ళకి ఎందుకు గొడవలు జరిగాయి, నాదే తప్పని చెప్పి అందుకే రియలైజ్ అవ్వడం, ఇవన్నీ కూడా వీళ్ళ లైఫ్లో ప్రస్తుతం జరుగుతున్నాయి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ కంప్లీట్ మీరు ఒక కేరింగ్ పర్సన్ అండి. మీరు కూడా ఇలాగే బాధపడుతూ ఉండొచ్చు అని కూడా వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మీ ప్రేమను పొందాలని చెప్పేసి అనుకుంటున్నారు. మళ్ళీ మీకు దగ్గర అవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారండి. కానీ స్టక్ ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతం.
వాళ్ళు ఏం స్టెప్ వేయాలో కూడా వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు ఒక క్వీన్ ఆర్ కింగ్ అని మీ దగ్గర అన్నీ ఉన్నాయండి. మీ దగ్గర లేనివనేటివి ఏం లేదు. ఏం లేదంటే మీ దగ్గర కూడా కావాల్సినంత మంచితనం ఉంది. మీ దగ్గర కూడా ఒక మంచి గుణగణాలు ఉన్నాయి. అండ్ మీరు కూడా ఒక ఫైనాన్షియల్‌గా కూడా మీరు ఈ పర్సన్‌ని చూసుకోగలుగుతారు. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని చూసుకోగలుగుతారు. సపోర్టింగ్‌గా ఉన్నారు. అన్ని రకాలుగా మీరు కూడా చాలా పాజిటివ్ పర్సన్. అయినా సరే వీళ్ళు ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఆ పైన పైన మెరుగుల కోసమో, దేనిల కోసమో అనుకోకుండా మీ పార్ట్నర్‌ని వాళ్ళు మ్యానిపులేట్ చేయడం వల్లనో ఏదో విధంగా అయితే మీ పార్ట్నర్ మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం మీ విలువ అనేది తెలుస్తుంది వీళ్ళకి. మీ వాల్యూ తెలుస్తుంది. మీరేంటనేది అర్థమవుతుంది. అండ్ మీరెంత అమాయకంగా వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చని కూడా వీళ్ళు అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఆలోచనలయితే చేస్తున్నారండి వాళ్ళు. అంటే వాళ్ళ నమ్మకం ఏంటంటే మీరు ఉన్నారనే చెప్పేసి వీళ్ళు నమ్ముతున్నారు. అంటే వెయిట్ చేస్తున్నారని వీళ్ళు అనుకుంటున్నారు. ఫ్యామిలీ లైఫ్ అండి. మీ పార్ట్నర్ మేబీ ఫైనాన్షియల్ పరంగా మీకు దూరమయ్యారా? లేకపోతే వేరే వాళ్ళకి ఫైనాన్షియల్‌గా దగ్గరయ్యారా? లేదనంటే ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు జరిగి మీరు మీ హస్బెండ్ గాని, వైఫ్ గాని దూరమయ్యారా? లేదనంటే పెళ్లి చేసుకోవాలని అనుకుని గూడా ఏదో ఫైనాన్షియల్‌గా ఇబ్బందులను బట్టి మీరు దగ్గరవ్వలేకపోయారా? లేదనంటే మీ పెద్దవాళ్ళు ఒప్పుకోక పెళ్ళిళ్ళకు మీరు దూరమయ్యారా? ఏమున్నా గూడా అండి సిట్యుయేషన్స్ ఓవరాల్‌గా అయితే ఇక్కడ మీ పర్సన్ కొద్దిమందైతే వేరే పర్సన్‌తో మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళు కోరుకున్న విధంగా ఉంటుందని అనుకోవడము, సంథింగ్ అన్ని విషయాలలో మనం చూసుకుంటే, ఇప్పుడైతే వీళ్ళు రియలైజ్ అవ్వడం ఏంటంటే, యూ ఆర్ ద రైట్ పర్సన్, యూ ఆర్ ద సోల్‌మేట్, యూ ఆర్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఫర్ హిమ్, ఫర్ హర్ అని వీళ్ళు ఆలోచించుకోవడం జరుగుతుంది. మీరే ఒక మంచి సోల్‌మేట్ అని, మీతోనే బంధం ఉంటే వీళ్ళ జీవితం బావుంటుందని చెప్పేసి, మీరే లక్కీ చార్మ్ అని చెప్పేసి, వీళ్ళు అన్నీ ఇప్పుడు రియలైజ్ అవ్వడం అయితే జరుగుతుందండి. అంటే మ్యారేజ్ కూడా కాని వాళ్ళు కూడా ఇదిగోండి మ్యారేజ్ కార్డ్ వచ్చింది. సో ప్రస్తుతం అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారండి వీళ్ళు. ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని స్పై చేయడము, మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకోవడము, మీ గురించి ఎంక్వైరీ చేయడము, మీకు వేరే వాళ్ళ ద్వారానో ఎలాగో విధంగా మీకు ఒక కమ్యూనికేషన్ ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ మ్యారేజ్ కూడా అండి చెప్పాను కదా! మ్యారేజ్ లైఫ్‌లోకి మళ్ళా రాబోతున్నారు. ఒకవేళ మ్యారేజ్ అయ్యి విడిపోయిన వాళ్ళైతే మళ్ళీ మ్యారేజ్ లైఫ్‌లోకి వస్తున్నారు. అలాగే మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉన్నవాళ్ళు, ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కూడా మళ్ళా మ్యారేజ్ లైఫ్ నుంచి మళ్ళీ మీ లైఫ్‌లోకి మళ్ళీ వీళ్ళు రాబోతున్నారు. అంటే మ్యారేజ్ లైఫ్ వదిలేసి మీ లైఫ్‌లోకి రావాలని అనుకుంటున్నారు. లేదంటే అన్‌మ్యారీడ్ ఉన్నా కూడా మీరు ఒకవేళ మ్యారీడ్ అయినా సరే, మీరు మ్యారీడ్ అయినా సరే మీ లైఫ్‌లోకి రావాలని అనుకోవడం. ఇది ఎనీ రిలేషన్‌షిప్ అండి. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎనీ రిలేషన్‌షిప్‌కి వర్తిస్తుంది. ఇక్కడైతే ప్రస్తుతం వాళ్ళు ఒంటరిగా ఉన్నారండి. వీళ్ళకు అందాల్సిన ప్రేమ, ఎమోషన్స్ అవన్నీ ఇప్పుడు కూడా దూరం అయిపోయాయి. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ పర్సన్ మీ పార్ట్నర్‌ని ఒంటరిగా చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఒంటరిగానే ఉన్నారు. నైట్స్ కూడా వాళ్ళు ఆ ఒంటరితనాన్ని ఆలోచించుకుంటూ, ఆ ఒంటరితనంలోనే మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ, మీతో గడిపిన ఆ ఎమోషన్ మూమెంట్స్ గురించి గుర్తు చేసుకుంటూ, వాళ్ళు మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి ఏదైతే ఇది అనుకున్నారో, ఏ లైఫ్ అయితే హ్యాపీ లైఫ్ అనుకున్నారో, అది కాదని అర్థం చేసుకొని, మళ్ళీ ఈ ప్రస్తుతం ఉన్న లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని కోరుకుంటున్నారు మీ పార్ట్నర్. ఇదిగోండి ద లవర్ కార్డ్ కూడా వచ్చింది. ద లవర్ కార్డ్‌తో ఎండ్ చేస్తానండి ఇక్కడ. సో, ద లవర్ కార్డ్ వచ్చేసి మీకు మీ పార్ట్నర్ కండి గాడ్ బ్లెస్సింగ్ గిఫ్ట్స్. లైక్ అంటే మీరు ఒక బ్లెస్సింగ్ పార్ట్నర్స్ అండి. లవర్స్ కానివ్వండి, లేదంటే మ్యారిటల్ రిలేషన్‌షిప్ కానివ్వండి, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, ఎవరైనా సరే మీది కూడా ఏదైతే బంధం ఉందో ఒక మెయిల్ ఆర్ ఫీమేల్ ఇద్దరికి కూడా కలిపిన ఈ బంధం అయితే గాడ్ బ్లెస్డ్ బంధం అండి. సోల్‌మేట్ కనెక్షన్. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. కార్మిక్ కనెక్షన్ అయితే కాదండి. కార్మిక్ రిలేషన్‌షిప్ అయితే మనకి ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు వెళ్ళిపోతుంది. అయితే మీ పార్ట్నర్ ప్రస్తుతం ఉన్నది కార్మిక్ రిలేషన్‌షిప్‌లో. కార్మిక్ అంటే ఆ పర్సన్ మధ్యలో వచ్చారు, మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. కాబట్టి అదొక కార్మిక్ రిలేషన్‌షిప్. బట్ మీదైతే ఒక సోల్‌మేట్ కనెక్షన్ అండి. సో, మిమ్మల్ని విడిపోయింది ఒక టెంపరరీ. బట్ వాళ్ళిప్పుడు అర్థం చేసుకున్నారండి. అది కార్మిక్ కనెక్షన్. ఇది రియల్ సోల్‌మేట్ కనెక్షన్ అని చెప్పేసి వీళ్ళు అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారండి. తప్పకుండా వీళ్ళు రాబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ దేవుడు కూడా ఒక మ్యాజిక్ చేయబోతున్నారండి. గాడ్ కూడా ఒక మ్యాజిక్ అయితే చేయబోతున్నారు. మీ లైఫ్‌లో ఒక చేంజెస్ అనేటివి కూడా తీసుకురాబోతున్నారు యూనివర్స్. అండ్ ఇక్కడ చూసారు కదా! మళ్ళా మీరు మీ పార్ట్నర్ ఎంతైతే ప్రేమ మీరు కోరుకుంటున్నారో మీ పార్ట్నర్‌తో, ఆ ప్రేమ అనేది మళ్ళా మీకు దక్కబోతుంది. మీరు మీ పార్ట్నర్ మళ్ళా అదే ప్రేమని షేర్ చేసుకోబోతున్నారు. ఇక్కడైతే మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటున్నారండి. యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు ఫ్యూచర్‌లో. అండ్ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వస్తారు. మళ్ళా మీరు హ్యాపీగా
సెలబ్రేషన్ మూమెంట్ చూసారు కదా. ఏదైతే ఆ హ్యాపీనెస్ అక్కడ వాళ్ళు కోల్పోయారో అదే హ్యాపీనెస్, అదే సెలబ్రేషన్, అదే ఎంజాయ్మెంట్ అన్నీ కూడా మీతోనే వాళ్ళు పొందబోతున్నారు ఫ్యూచర్లో. అంటే మీతోనే ఆ సెలబ్రేషన్ మూమెంట్ ఉంటుంది, మీతోనే ఆ హ్యాపీ లైఫ్ ఉంటుందని చెప్పి అర్థం చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి వీళ్ళు రావాలని కోరుకుంటున్నారు. ఓకేనా అండి. సో ఇది ఓవరాల్గా అయితే నాకైతే ఇక్కడ కనిపిస్తుంది మీ పార్ట్నర్ మళ్ళీ ప్రపోజ్ చేస్తారు మిమ్మల్ని అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఒక గైడెన్స్ అనేది కూడా ఉందండి. ఇక్కడ వీళ్ళు కూడా గైడెన్స్ అనేది కూడా తీసుకుంటున్నారు పెద్దవాళ్ళ ద్వారా గైడెన్స్, లేకపోతే మీరు వీళ్ళు ఒక ఏమంటారంటే ఒక ఫ్రెండ్స్ త్రూగా కానీ వేరే పెద్దవాళ్ళ త్రూ కానీ వీళ్ళు కూడా ఆ, మీరు ఒకవేళ కలవడానికి మీరు ఒప్పుకుంటారో లేదని చెప్పేసి వీళ్ళ ద్వారా కూడా వీళ్ళు చెప్పించాలని మీతో మిమ్మల్ని కన్విన్స్ చేయాలని చెప్పేసి అనుకోవడం అయితే జరుగుతుందండి. సో ఇదండి రీడింగ్. మనకు ఓవరాల్గా అయితే మంచి పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి కంప్లీట్గా. సో నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. అంటే మీ పార్ట్నర్కి అర్థమైందండి వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, విచ్ లైఫ్ ఈజ్ పాజిటివ్, విచ్ లైఫ్ ఈజ్ నెగిటివ్, హూ ఈజ్ పాజిటివ్ పర్సన్, హూ ఈజ్ నెగిటివ్ పర్సన్, అండ్ నౌ హీ ఈజ్ జడ్జింగ్, హీ ఆర్ షీ ఈజ్ జడ్జింగ్. జడ్జ్ చేసుకోగలుగుతున్నారు ఇప్పుడు. సో మనకు వచ్చిన ఈ అన్ని కార్డ్స్లలో కూడా మీకు నేను చూపించిన ఈ రీడింగ్లో కంప్లీట్గా మీకు ఒక పాజిటివిటీ అయితే వచ్చింది. అయితే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయో నేను పెండులం రీడింగ్ ద్వారా ప్రజెంట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నేను మీకు ఆ రీడింగ్ కూడా ఇస్తానండి. సో ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్, ఓకే, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ ఎవరైనా సరే ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే మీరు ఈ పాజిటివ్ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. మీ పార్ట్నర్ అయితే ఒక ఎలా అంటే అండి మనీ మైండెడ్ పర్సన్ ఉన్నారు, అండ్ కొద్దిగా స్టబ్బన్ పర్సన్ కూడా ఉన్నారు. అంటే అన్నీ మీకు షేర్ చేయరండి, ఆ టైప్ ఆఫ్ పర్సన్ ఉండొచ్చు. కొద్దిమంది ఏమో లగ్జరీ లైఫ్ కోరుకునే టైప్ ఆఫ్ పర్సన్స్, కొద్దిమంది అమ్మాయిల అబ్బాయిల కొంచెం వాళ్ళ అట్రాక్షన్లలో కూడా ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. ఓవరాల్గా అయితే మీ పార్ట్నర్లో మార్పు అయితే జరిగింది. టవర్ కార్డ్ వచ్చింది, ఎందుకంటే వీళ్ళు ఏదైతే లైఫ్ని నమ్ముకొని వాళ్ళు వెళ్ళారో థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అనుకోవచ్చు, లేకపోతే వీళ్ళు ఏదైతే పర్సన్ కరెక్ట్ అని అనుకుని వెళ్ళడము జరిగిందో అది కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళు రియలైజ్ అయితే అవ్వడం జరిగిందండి. నాకైతే ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఎనర్జీస్ ఏంటంటే నాకు ఇప్పుడు మీ ఈ రీడింగ్లో మోస్ట్లీ మ్యారేజ్ చేసుకొని సపరేట్ అయిన వాళ్ళు, అలాగే లవ్ చేసి మిమ్మల్ని కాదని చెప్పేసి వేరే వాళ్ళు కరెక్ట్ అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు, అలాగే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోకి వెళ్ళిన వాళ్ళైతే నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నేను ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ కంప్లీట్గా అండి ఉన్నాయి, ఇక్కడ మెసేజెస్ ఉన్నాయి, లైటింగ్ పడుతుంది. ఎనీవేస్ ఇక్కడ పెడతా మీకు క్లోజ్గా ఇలా మీరు చేయండి, మీకు అయిపోతుందండి, ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి మంత్స్ కూడా ఉన్నాయండి. ఎలా అంటే ఎప్పటి వరకు మీ పార్ట్నర్ వస్తారు అనే దానికి కూడా మంత్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. ఎప్పుడు రారు అని అనుకుంటే నెవర్ అండి, రారు అసలు. ఓకే, నాట్ ఎట్ అంటే ఇప్పుడే తెలియదు మనకు వస్తారా లేదనేది. వెరీ సూన్ అంటే మంత్స్ లోపలనే వీళ్ళు రావడం జరుగుతుంది. ఇక్కడ నో ఆన్సర్ అంటే ప్రస్తుతం ఒక మనకు అసలు ఎనర్జీస్ మనకు కరెక్ట్గా ఇంకా సిచ్యువేషన్స్ ఆ మూమెంట్ అనేది మనకు తెలియదు అని అనుకుంటే అప్పుడు నో ఆన్సర్ అని వస్తుంది. అదే జనవరి నుంచి స్టార్ట్ అయ్యాయండి ఇక్కడ. జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ డిసెంబర్ లోపల ఎప్పుడైనా ఒకవేళ మీ పార్ట్నర్ వచ్చేది ఉంటే కనుక, అంటే సపరేషన్లో ఉన్న మీ పార్ట్నర్ వచ్చేది ఉంటే కనుక మనకి ఇక్కడ ఏదో ఒక మంత్కి మనకి హింట్ ఇస్తుంది పెండులం. అసలు రారు అనుకుంటే కూడా మీకు వస్తుందండి, ఇక్కడ నెవర్ అని ఉంది. సో మనం అడిగే క్వశ్చన్ బట్టి మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ పార్ట్నర్ మనసులో ఫీలింగ్స్ అండి ఇవి. ఇప్పుడు మిమ్మల్ని మిస్ అయిన పార్ట్నర్ మనసులో ఫీలింగ్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మనకి ఎలా ఉన్నాయంటే ఐ లవ్ యూ అని ఉంది, బిలీవ్ ఇంపాసిబుల్, స్పీక్ అవుట్, మేబీ, చిల్డ్రన్, హార్ట్ కన్ఫ్యూషన్, అండ్ ఇక్కడ యూనివర్స్ హ్యాస్ యువర్ బ్యాక్, ఫ్రెండ్షిప్, ట్విన్ ఫ్లేమ్, ఏ బిగ్ నో. అంటే మీది లవ్ లేకపోతే ఫ్రెండ్షిప్ అనేది కూడా మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ పాస్ట్ లైఫ్ సోల్మేట్, కార్మిక్ సోల్మేట్, ఎంగేజ్మెంట్, రిలీజ్ నెగిటివిటీ, టైమ్ టు గో, కెమిస్ట్రీ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, బ్యాలెన్స్, ఐ మిస్ యూ, అబ్స్టాకల్స్, న్యూ లవ్, లెట్ గో, ట్రస్ట్, కంపానియన్ సోల్మేట్, యాక్సెప్టెన్స్, బిగ్ ఎస్. అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారా, ఇలాంటి మనం ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా దాన్ని బట్టి మనకి ఆన్సర్స్ రావడం. ఏ బిగ్ ఎస్, యూ డిజర్వ్ లవ్, ఫిజికల్ అట్రాక్షన్, ఫర్గివ్నెస్, డ్రీమ్ కమ్స్ ట్రూ, పేషెన్స్, సమ్వన్ ఎల్స్. అంటే మీరు కాకుండా వేరే వాళ్ళు వీళ్ళ లైఫ్లో ఉన్నారా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకి ఆ పర్ఫెక్ట్ రీడింగ్ వస్తుంది. మీరు కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీకు నేను టారో రీడింగ్తో పాటు పెండులం రీడింగ్ ద్వారా కూడా మీకు నేను ఆన్సర్ అనేది ఇస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను మీ పార్ట్నర్ మనసులో ప్రస్తుతం అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నేను రీడింగ్ ఇస్తానండి. మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఇది ఏంటంటే ఇది పెండులం అండి, ఇది పెండులం.
సో, నేను జస్ట్ ఇది ఇలాగా హోల్డ్ చేస్తానండి అంతే. ఇదిగోండి నేను ఏం చేయట్లేదు. అదే ఊగుతుంది. చూసారు కదా! సో, ఇదే మూవ్‌మెంట్ ఇస్తుందండి. చాలామంది మొన్న ఎవరో ఒకరు మెసేజ్ చేశారు. మేడం మీరు ఊపుతున్నారు కదా చెయ్యి. నేను చెయ్యి ఊపితే ఇలాగ అవుతదండి నా చెయ్యి. కానీ నేను ఇలాగే ఇవి 2 ఫింగర్స్ చూడండి. నేను పట్టుకున్న ఫింగర్స్ చూడండి. నేను ఇలా ఊపాననుకో ఓకే. ఇలా ఊపినా కూడా ఊగుతది. బట్ నేను ఊపట్లే. నా చెయ్యి ఇలాగే పట్టుకుంటున్నాను చూడండి. ఇదిగోండి జస్ట్ ఐయామ్ జస్ట్ హోల్డింగ్ ఇట్. ఓకే. ఇదే మూమెంట్ వస్తుంది. ఇక్కడ నేనేమైనా చేస్తున్నానా చెప్పండి? మూమెంట్ వస్తుంది అంతే. సో, ఈ మూమెంట్ మీకు పర్ఫెక్ట్‌గా ఇప్పుడు చూడండి మీకు ఇంకా క్లారిటీ ఇవ్వాలంటే ఇక్కడ నేను నా వీడియోస్ లెంగ్తీ అవుతున్నాయేమో మీరు కొంచెం ఎందుకంటే నాకు రీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు కంప్లీట్ అక్యురేట్ అంటే ఫుల్ ఆన్సర్స్ అంటే క్లారిటీగా మీకు చెప్పాలని నా ఉద్దేశం అండి అంతే. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఎస్ ఆర్ నో కార్డ్స్ ఉన్నాయండి. ఇది ఎస్, ఇది నో. ఓకే. క్లియర్ కదా! ఇదేమో ఎస్, ఇది నో. సో, ఇక్కడ మీ పర్సన్ వస్తారా లేదా అంటే మనం అనుకున్నాం అనుకోండి. ఒక క్వెషన్ అడిగామనుకోండి. ఎస్ అయితే ఇలా గ్రీన్ కలర్ వస్తుందండి. నో అయితే ఇలా వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇలా పెట్టాను అనుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ పెట్టాను అనుకోండి. ఎస్ అంటే ఇలా ఊగుతుందండి పెండులం. నో అంటే ఇలా ఊగుతుంది. ఓకే. సో, మీకు ఎందుకు క్లారిటీ ఇస్తున్నానంటే మీకు ఇక్కడ నేను రీడింగ్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ క్వెషన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లాగే వెళ్తుందండి. ఎటువైపు అయితే చూపించాలో అటువైపు వెళ్తుంది. ఓకే. ఈ రెండిటికి కూడా రీడింగ్ ఇస్తే మీకు పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుందండి. పెండులం రీడింగ్ ఈజ్ అక్యురేట్ రీడింగ్ అని మీకు అర్థమవుతుంది. కార్డ్స్ రీడింగ్ ఎలాగైతే అక్యురేట్గా వస్తుందో రెజినేట్ అవుతుందో అలాగే ఇది కూడా మీకు రెజినేట్ అయినట్టుగానే మీరు అర్థం చేసుకోవచ్చు. సో, ఫస్ట్ నేను చూస్తానండి మరి మీ పార్ట్నర్ మనసులో వాళ్ళు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు. సో, యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ ద పార్ట్నర్. వాళ్ళ మనసులో అసలు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళని ఇష్టపడుతున్నారా? లేకపోతే వద్దనుకుంటున్నారా? వీళ్ళు కంప్లీట్‌గా మూవ్ ఆన్ అయిపోయారా? ప్లీజ్ నాకు కరెక్ట్‌గా ఆన్సర్ చేయండి. వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఏమున్నాయో నాకు ఒకసారి క్లియర్‌గా ఆన్సర్ చేయండి. నా ఫింగర్స్ మీరు చూడొచ్చండి. నేను జస్ట్ ఐయామ్ హోల్డింగ్ ఇట్. ఓకే. ఐయామ్ జస్ట్ హోల్డింగ్ ఇట్. ఓకే. ఐ విల్ కీప్ లైక్ దిస్ అట్‌లీస్ట్. మళ్ళా మనకి రీడింగ్ కరెక్ట్ రాదండి. నేను మూవ్‌మెంట్ చేస్తే మళ్ళీ మనకి ఓకే. ఎనీవేస్ నేనైతే ఇలా పెడతానండి. మీరైతే మీ ఇష్టం. మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం, మీ చాయిస్. బట్ నేను ఇక్కడైతే పెడుతున్నా. నేనైతే ట్రూ రీడింగ్ ఇస్తున్నానండి. మీరు నమ్మితే నన్ను నమ్మొచ్చు. ఓకే. సో, ప్రస్తుతం ఇక్కడ చూద్దామండి. మీ పార్ట్నర్ అసలు మనసులో ఏమనుకుంటున్నారు మీ గురించి. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ మనసులో ప్రజెంట్ వాళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. చూడండి నేను ఇలాగే హోల్డ్ చేశానండి. అది ఎంత ఫాస్ట్ మూమెంట్ ఇస్తుందో చూడండి మీరు. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తారో వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి అండ్ వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. వాళ్ళు అసలు వాళ్ళ పార్ట్నర్ వ్యూవర్ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు. ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. చూడండి నేను అసలు జస్ట్ హోల్డ్ చేశానండి. అదే మూమెంట్ వస్తుంది. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ఆన్సర్స్. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది ఆన్సర్స్. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ డివైన్ బిగ్ ఎస్. వాళ్ళ మనసులో వీళ్ళు ఏమనుకుంటున్నారు. ట్రస్ట్ చేయమంటున్నారండి వాళ్ళు. నమ్మండి అంటే వాళ్ళ మిమ్మల్ని దూరం అయినా సరే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారని మీరు ట్రస్ట్ చేయమని చెప్తున్నారు. ట్రస్ట్ చాలా ఫాస్ట్గా వెళ్తుందండి. ట్రస్ట్ వైపు వెళ్తుంది. సో యూనివర్స్ ప్లీజ్ నాకు అక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. వ్యూవర్ యొక్క పార్ట్నర్ మనసులో వీళ్ళ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు. ఫ్రెండ్షిప్, మీతో ఒక ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నారండి. అంటే స్నేహం, మీతో ఒక మంచి స్నేహం కూడా కోరుకుంటున్నారు. ట్రస్ట్ చేయమంటున్నారు. ఫ్రెండ్షిప్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. కంపానియన్ సోల్మేట్, మీరు వాళ్ళకు ఒక కంపానియన్ సోల్మేట్ అంటున్నారండి. వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఆ బిగ్ ఎస్. ఓకే, బిగ్ ఎస్. వీళ్ళు ఏమంటున్నారంటే యూ డిజర్వ్ లవ్, ఫిజికల్ అట్రాక్షన్, ఫర్గివ్నెస్, డ్రీమ్ కమ్స్ ట్రూ. ఫిజికల్ అట్రాక్షన్, యూ డిజర్వ్ లవ్. పాస్ట్ లైఫ్ సోల్మేట్ అంటున్నారండి. మీరు నా పా పాస్ట్ లైఫ్ సోల్మేట్ అంటున్నారు. అలాగే యూ డిజర్వ్ లవ్. ఎ బిగ్ ఎస్.
అంటే యూ డిజర్వ్ లవ్ ఎ బిగ్ ఎస్ ఫ్రమ్ మీ, యు ఆర్ మై పాస్ట్ లైఫ్ సోల్మేట్ అంటున్నారండి వాళ్ళు. అలాగే మీకు ఫర్గివ్నెస్, మీ వాళ్ళని క్షమించమని కూడా అడుగుతున్నారు. అండ్ ఫిజికల్ అట్రాక్షన్, వీళ్ళు ఒక ఫిజికల్ అట్రాక్షన్ బట్టి వీళ్ళు మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తున్నారండి. మిమ్మల్ని మాత్రం వాళ్ళు ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ అని, యూ డిజర్వ్ లవ్ అంటే మీరు వీళ్ళ ప్రేమని పొందడానికి మీరు అర్హులు అంటే మీరే కరెక్ట్ పార్ట్నర్ అని అర్థం అండి. మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. మీరే వాళ్ళకి రైట్ పార్ట్నర్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఫిజికల్ అట్రాక్షన్లో వెళ్ళిపోయానని చెప్తున్నారు. కార్మిక్ సోల్మేట్ అండ్ ఫిజికల్ అట్రాక్షన్లోకి వెళ్ళానని చెప్తున్నారండి. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఉన్నది ఒక కార్మిక్ సోల్మేట్, అంటే ఒక కర్మ బంధంలో నేను ఉన్నాను, వాళ్ళ ఫిజికల్ అట్రాక్షన్కి బట్టి నేను వెళ్ళానని చెప్పేసి మీ పార్ట్నర్ చెప్తున్నారండి. ప్లీజ్ యూనివర్స్ ఇంకా వీళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. ఇంకా వీళ్ళు ఏమనుకుంటున్నారు, మా వ్యూవర్స్ గురించి ఇంకా వాళ్ళు ఏం అభిప్రాయం, వాళ్ళు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఫీలింగ్స్. ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్. ఏంటిది, హార్ట్ కన్ఫెషన్. సో వీళ్ళ మనసులో బాధని మీకు చెప్పాలనుకుంటున్నారండి. చెప్తున్నారు కూడా. అబ్స్టాకల్స్, కష్టాలలో ఉన్నారంటేనండి వాళ్ళు. పిల్లలు కూడా గుర్తొస్తున్నారంట వాళ్ళకి. మ్యారేజ్ అయిన వాళ్ళైతే పిల్లలు గుర్తొస్తున్నారు. ఐ మిస్ యూ. ఓ, చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారండి. ఐ మిస్ యూ. ఎస్, ఐ మిస్ యూ అంటున్నారండి వాళ్ళు. మీ పార్ట్నర్ ఐ మిస్ యూ అంటున్నారు. ఐ మిస్ యూ, స్పీక్ అవుట్. ఓకే, మనసులోనే వాళ్ళు అనుకుంటున్నారండి మాట్లాడాలని చెప్పేసి. మీరు మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు మనసులో అనుకుంటున్నారు, ఫీల్ అవుతున్నారు. మీతో మళ్ళీ కలిసి మాట్లాడాలంటే మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఐ లవ్ యూ. సూపర్. సో వీళ్ళు ఐ లవ్ యూ అంటున్నారండి మిమ్మల్ని. ఐ లవ్ యూ, సమ్ వన్ ఎల్స్ లైఫ్లో ఉన్నానని చెప్తున్నారు. ఓకే, ఐ లవ్ యూ కూడా చెప్పారండి వీళ్ళు. ఐ లవ్ యూ. ఓకే, ఐ లవ్ యూ కూడా చెప్తున్నారండి. ఎస్, ఐ లవ్ యూ. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఐ లవ్ యూ. బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్ అంటున్నారంటే తప్పకుండా జరుగుతుంది, మళ్ళీ మనం ఇద్దరం కలుస్తామని చెప్పేసి అంటున్నారండి వీళ్ళు. ఐ లవ్ యూ. చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారండి వీళ్ళు ఐ లవ్ యూ అని. అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. మీ ఇద్దరి కెమిస్ట్రీ బాగుంటుందని చెప్తున్నారండి. ఇక్కడ కెమిస్ట్రీ కూడా వచ్చింది. సో ఐ లవ్ యూ, కెమిస్ట్రీ. సో మన ఇద్దరి బంధమే, అంటే నీకు నాకే కెమిస్ట్రీ కరెక్ట్గా సరిపోయింది. ఐ లవ్ యూ. సో నేను నిన్నే ఇష్టపడుతున్నాను అన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారండి. ఓకేనా. సో ఇంకా ఎక్కువ చేస్తే వీడియో లెంగ్త్ అవుతుందండి. మీరు మీ పర్సనల్ రీడింగ్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్స్ ఫర్ కనెక్టింగ్ ద ఎనర్జీస్. థ్యాంక్ యూ. స్టాప్ ద ఎనర్జీస్ యూనివర్స్, స్టాప్ ద ఎనర్జీస్ ప్లీజ్, స్టాప్ ద ఎనర్జీస్. ఓకే, థ్యాంక్ యూ. కట్ కట్ కట్. ఓకే, ఇక్కడైతే మీకు మీ పార్ట్నర్ పాజిటివ్గానే చెప్తున్నారండి. పెండులం రీడింగ్లో కూడా ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, ఐ కేర్ ఫర్ యూ, ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఇది కరెక్టా లేదా అనే దానికి ఇక్కడ చూడండి. అక్కడ మనకి వీళ్ళు ఇటు అటు ఇటు అటు మనకి ఏ ఆన్సర్స్ రావాలో యూనివర్స్ ద్వారా ఆన్సర్స్ మీకు ఇలా రౌండ్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీ పార్ట్నర్కి మీకు రీయూనియన్ ఉందా లేదా అనే క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. ఇలా వస్తే ఎస్ అండి, ఇలా వస్తే నో. ఓకే, సో ఫైనల్గా మనము మీ పార్ట్నర్తో మీకు రీయూనియన్ ఉందా లేదా, అతను కానీ ఆమె కానీ మనసులో మీ గురించి అయితే పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు, మరి వస్తారా లేదా అనే దాన్ని కూడా నేను ఆన్సర్ చేస్తాను. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ అస్ అక్యురేట్ రీడింగ్. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ వీళ్ళ లైఫ్లోకి వస్తున్నారా లేదా, ఎస్ ఆర్ నో. ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారండి ఎస్ అని. ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ పార్ట్నర్. వీళ్ళ లైఫ్లోకి వీళ్ళ పార్ట్నర్ వస్తున్నారా, మళ్ళీ రీయూనియన్ అనేది ఉందా లేదా. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. చూడండి, మరి ఇక్కడ ఎందుకండి ఇలాగా పొడవుగా అడ్డంగా వస్తుంది చెప్పండి. సో మనకి యూనివర్స్ నుంచి వచ్చే ఆన్సర్స్ అన్నీ అక్యురేట్ అని మీరు నమ్మొచ్చు 100%. ఇదిగోండి, ఎస్ రీయూనియన్ ఉందా లేదా అంటే ఎస్ అనే వచ్చిందండి. చూడండి, ఎస్ అనే చెప్తున్నారు యూనివర్స్. ఎస్, మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. నో అని చెప్పట్లేదు ఇక్కడ యూనివర్స్. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. సో ఇక్కడ మనది ఇంతా కూడా కలెక్టివ్ రీడింగ్. ఇది కంప్లీట్గా ఇది కలెక్టివ్ రీడింగ్ అండి, జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఎప్పుడు మీ ముందుకి ఈ వీడియో వచ్చినా కూడా ఈ రీడింగ్ ఒకవేళ మీకు రెజనేట్ అవుతే ఇది మీదే అని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. మీకు ఇంకా పర్సనల్గా మీకు కావాలంటే మీ పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీ లైఫ్కి సంబంధించిన సొల్యూషన్స్ మీకు వస్తాయండి.
సో, ఇప్పుడు ఈ రీడింగ్‌లో కంప్లీట్‌గా మీ పార్ట్నర్ ఎనర్జీస్ అంతా కనెక్ట్ చేసేసి, మీకు అసలు మీ పార్ట్నర్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు, ఏంటనేది మీకు క్లియర్‌గా చెప్పా. మీకు అసలు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారో కూడా ఫైనల్‌గా చూద్దామా? వీడియో లెంగ్తీ అయితది. ఓకే. వదిలేస్తానండి. ఇంక ఇక్కడితో స్టాప్ చేస్తాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ సో మచ్.